మొదటి గడప దర్శనం. ఈ మొదటి గడప దర్శనం అంటే ఏంటి? తిరుమలలో మనకు తెలిసిండేదే వెంకటరమణ స్వాముల ముందర 7 వాకళ్ళైతే ఉంటుంది. ఆ 7 వాకల్లో మొదటి గడపనే కులశేఖర పడి అంటారు. ఇక్కడ ఇంకా దర్శనం చేసుకునేదాన్నే మొదటి గడప దర్శనం అంటారు. దీంట్లో మనకిను వెంకటరమణ స్వాములకి ఓన్లీ 6 to 8 feet డిస్టెన్స్ అయితే ఉంటుంది. దగ్గర ఒక 5 నిమిషాలన్నా మినిమం దర్శనం అయితే చేసుకొనవచ్చు వెంకటరమణ స్వాముల్ని. అట్లా ఫెసిలిటీ ఈ ప్లాన్లో అయితే ఉంది. దీన్ని ఎట్లా ప్రాసెస్ చేసుకునేదానికి ఫుల్ వీడియో అయితే చూసేయండి. నార్మల్గా మనట్లో వాళ్ళకి అంటే ఎస్ఎస్టీ టోకన్స్, వితౌట్ ఎస్ఎస్టీ టోకన్స్, దివ్య దర్శనము, సుపథము, 300 రూపాయల టికెట్లు, వీళ్ళందరికీ నన్ను జయా విజయ వాకుల దగ్గర ఇంకా అయితే స్వాములను దర్శనం చేయించుకుంటారు. ఇక్కడిని ఇంకా స్వాములకు ఉండే దూరము 70 feet అంటే 70 అడుగులు. తర్వాత ఇక్కడ ఇంకా దర్శనం చేపిస్తారు. అక్కడ ఎవరెవరు వస్తారంటే ఎవరెవరు ఈ రికమెండేషన్ లెటర్లు తీసుకొని వస్తారు కదా, వాళ్ళు మళ్ళీ డోనర్స్ కూడా ఉంటారు. వాళ్ళనైతే ఈ విఐపి బ్రేక్ దర్శనం అనే కాన్సెప్ట్లో 3వ మేడని ఇంకా అంటే శ్రీరాముల మేడని ఇంకా దర్శనం అయితే చేపించేస్తారు. ఈ మొదటి గడప కులశేఖరపడి. ఇక్కడ ఎవరెవరు వస్తారంటే మెయిన్లీ సుప్రభాతంలో పాల్గొంటారు కదా, అంటే పెద్ద డోనర్లో వాళ్ళు ఇచ్చి ఇక్కడ పాల్గొంటారు. తర్వాత వీళ్ళు కాకుండా శ్రీవాణి టికెట్లు తీసుకుంటాం కదా, వాళ్ళకు కూడా ఇక్కడ ఇంకనైతే దర్శనం అనేది చేపిస్తారు. వీళ్ళ తర్వాత మన అట్లా నార్మల్ వాళ్ళు కూడా దర్శనం చేసుకోవాలని టీటీడీ ఒక ప్లాన్ ఉంది. అదే ఎలక్ట్రానిక్ డిప్. మనం అందరూ వినింటాం ఎలక్ట్రానిక్ డిప్ అంటే ఇప్పుడు మనం ఏమన్నా ఫిల్ చేస్తే మనకి నెక్స్ట్ మంత్కి అయితే ఎలక్ట్రానిక్ డిప్ చేసి మనం సెలెక్ట్ చేస్తారు. దీంట్లో ఎవరెవరు ఎలిజిబుల్ ఉండారప్ప వాళ్ళంతా ఇక్కడ ఇంకా దర్శనం చేయండి అని చాలా తక్కువ జనాలకైతే ఈ ప్లాన్ సిక్కింది. వాళ్ళు అంటే తోమాల సేవ చేసేవాళ్ళు, అర్చన చేసేవాళ్ళు, వీళ్ళైతే పంపిస్తారు. వీళ్ళ తర్వాత అష్టదళ పాద పద్మారాధన సేవ, దాంట్లో ఎవరు సెలెక్ట్ అయింటారో వాళ్ళకు కూడాను ఇక్కడ ఇంకానే దర్శనం చేపిస్తారు. వీళ్ళ తర్వాత ఎవరెవరైతే హై పొజిషన్లో ఉంటారు కదా గవర్నమెంట్లో, లేక పిఎం, సీఎం, ప్రెసిడెంట్, వాళ్ళని కూడా ఇక్కడ ఇంకనే దర్శనం చేపిస్తారు. బాగా దర్శనం అవుతుంది. అక్కడ ఎవరైనా పోయింటే ఒక కమెంట్ చేయండి, మీ ఫీలింగ్ ఎట్లుండే నేను కూడా తెలుసుకోనల్లా. ఓం నమో వెంకటేశాయ.